గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని ఓఆర్ఆర్ దాకా విస్తరించిన తర్వాత 3 కార్పొరేషన్ గా విభజించడం జరిగింది. ఇందులో భాగంగానే పాలక మండలి గడువు తీరిన తర్వాత ఈ 6 జోన్లతో ఉన్న జిహెచ్ఎంసీకి సంబంధించిన మొదటి స్థాయి స్థానిక కమిటీ సమావేశం స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో సాగడం జరిగింది. మొత్తంగా 3 ఏదైతే ఫస్ట్ ఈ రోజు జిహెచ్ఎంసీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. మరో 2 రోజుల్లో మల్కాజ్గిరి కావచ్చు, అలాగే సైబరాబాద్ కార్పొరేషన్ కి సంబంధించిన స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యం ఉంది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మార్చ్ ఎండింగ్ వరకు కూడా 2 పాలక మండలికి సంబంధించి అటు సైబరాబాద్ కావచ్చు, అలాగే మల్కాజ్గిరికి సంబంధించి చెరో 500 కోట్ల రూపాయలు, అంటే మల్కాజ్గిరికి 500 కోట్లు, అలాగే సైబరాబాద్ కి సంబంధించి 500 కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నట్టు కూడా స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అలాగే ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటే 3 కార్పొరేషన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో చూసుకుంటే జిహెచ్ఎంసీ కావచ్చు, అంటే పురపాలక సంఘానికి, అలాగే హెచ్ఎండిఏ, హైడ్రా, మిగతా వాటర్ వర్క్స్ సంబంధించి ఇవన్నీ కూడా సంస్థలన్నిటి కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా అనునిత్యం ప్రజలతో మమేకమైన సంస్థలు కాబట్టి ఇవన్నీ కోఆర్డినేషన్ తోటి ఏ విధంగా పనిచేస్తాయని కూడా అడిగిన సందర్భం ఉంది. కాబట్టి దానికి స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ మాట్లాడుతూ కేపబుల్ ఎవరైతే ఉండడం జరుగుతుందో పనితనం ఆధారంగానే వారి సూచనలు సలహాలు తీసుకుంటామని, అట్లాంటి వారి ముందస్తుగానే అంటే ఎవరైతే క్యాపబుల్గా ఉండి పనిని పూర్తి స్థాయిలో చేస్తున్నారో వారి ఆధ్వర్యంలో మిగతా వారు నడిచే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే బ్యాక్వర్డ్లో ఎవరైతే ఉండడం జరుగుతుందో వారిని కూడా ముందుగా తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాన్సూన్ ఏదైతే ఇప్పుడు స్టామ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు, పాట్ హోల్స్ కావచ్చు, ఏదైతే ముఖ్యమైన సమస్యలు ఉండడం జరిగిందో నగరంలో వాటిపైన కాన్సన్ట్రేషన్ చేశామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే మాన్సూన్ సిచ్యువేషన్ వస్తున్న సందర్భంలో దానికి సంబంధించి ముందస్తుగానే చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుందని, అలాగే ప్రజలకు సంబంధించి అంటే ముఖ్యమైన అంశాలు ప్రజలకు ఏవైతే కావాలో వాటినే ఈ స్థాయి సంఘంలో చర్చించడం జరిగిందని, వాటిపైన కూడా కూలంకషంగా చర్చించి అధికారులకు సూచన సలహాలు ఇచ్చామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో 3 కార్పొరేషన్ల పరిధిలో స్టాండింగ్ కమిటీకి సంబంధించిన సమావేశాన్ని నిర్వహించిన తర్వాత వారి సూచన సలహాలు తీసుకొని మిగతా అంశాలపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనేది కూడా తాము ముందుకెళ్తామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో ముఖ్యంగానైతే ఇప్పటి వరకు ప్రధానంగా ప్రజా సమస్యలపైనే ఫోకస్ చేసినట్టు కూడా స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ చెప్పిన నేపథ్యం కనబడుతుంది. వీడియో ప్రభాకర్ గణేష్ సమయం టీవీ హైదరాబాద్ నుంచి.